హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయేమా వరల్డ్ ఛానల్. లవ్ బర్డ్స్. కన్న తండ్రి తనని గుండెల మీద ఎంతో ప్రేమగా పెంచాడు. అలాంటి అమ్మాయి తన ఏజ్ రాగానే ఒక అబ్బాయిని ప్రేమించి అతడితో వెళ్ళిపోతుంది. తండ్రి గుండెల మీద కాలుతో తన్ని మరి నీ ప్రేమ కన్నా నాకు నా ప్రేమ గొప్పది అని ప్రేమించిన వాడి వెంట వెళ్ళిపోతుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. తరువాత వాళ్ళ ఇద్దరి పరిస్థితి ఏమిటి, ఆ అమ్మాయి ఎలా ఉంది తెలుసుకోవాలంటే లవ్ బర్డ్స్ వినండి. పూర్ణ మాత్రం ఇద్దరి వైపు ఉరిమి మరీ కళ్ళతో ఎర్రగా చేసుకొని మరీ పురం వైపు చూస్తోంది. అలా చూస్తూనే తన చేతి గోర్లన్నీ కొరుకుతూ వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతోంది అని చూస్తోంది. పూర్ణ అలా చూస్తూ ఉండటం చూడగానే, ఏంటి చెల్లెమ్మ, ఈ అన్నయ్య మీద ఎందుకు అలా నిప్పుల వర్షం కురిపిస్తున్నావు? ఎందుకమ్మా మొహం అంత ఎర్రగా చేసుకొని మరి కోపంగా నా వైపు చూస్తున్నావు? ఏంటి కథ అని కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ అడుగుతాడు. పురవ్ తనని చెల్లి అనగానే గుండెల మీద దబదబా అని కొట్టుకుంటూ, వామో నన్ను ఎంత మాట అనేసావు, నేను నీకు చెల్లినా అని అడుగుతుంది. అవునా అంటూ వెంటనే నవ్వుతూ, అలాగే అన్నయ్య, అయితే ప్రణాళిని కూడా నీకు చెల్లి అవుతుంది. ప్రణాళి, మనకు కొత్తగా ఒక అన్నయ్య వచ్చాడు, నువ్వు కూడా అన్నయ్య అని పిలవవా అని చిట్టి చిలకలాగా అడుగుతుంది పూర్ణ. పూర్ణ చెప్పిన మాటలకు నవ్వు రాగానే తన నోటి మీద చేతిని అడ్డుగా పెట్టుకొని మరి, పురవ్ని నేను అన్నయ్య అని పిలవాలా, ఎంత ముద్దుగా చెప్పావే అంటూ మరి నవ్వుతూ తెగ సంబరపడిపోతుంది మన హీరోయిన్ ప్రణాళి. మన హీరో గారు ఇప్పుడు ఏం చేస్తారు? లవ్ బర్డ్స్ స్టోరీ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, వినండి, ఎంజాయ్ చేయండి. మంచి స్టోరీ మిస్ అవుతారు, స్కిప్ చేయకండి. పూర్ణ చెప్పిన మాటలకు మన హీరో గారి ఫేస్ మాడిపోయిన పెసరట్టులాగా, కాలిపోయిన ఆమ్లెట్ లాగా, మొహం ఇప్పుడు ఎర్రగా మన పురవ్ గారి ఫేస్ చేసుకొని మరీ నవ్వుతూ, చెల్లి నువ్వు కుళ్ళ జోకులు వెయ్య, మాకు నవ్వలేను అంటూ అలా నిలబడుకొని నవ్వుతుంటాడు మన హీరో పురవ్ గారు. నేను నీకు మాత్రమే అన్నయ్యని, కావాలంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న వారంతా నన్ను అన్నయ్య అని పిలవచ్చు. ప్రణాళి అలా పిలవకూడదు, నేను ప్రణాళికి స్నేహితుడిగానే ఉంటాను, ఇది నా ఆర్డర్ అని కళ్ళు ఎర్రగా పెద్దగా చేసుకొని పూర్ణను బెదిరిస్తాడు. పూర్ణ పురవ్ మీద యుద్ధం ప్రకటిస్తూ పురవ్ మీదకు వెళ్తూ, ఎలా 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 నేను మాత్రమే నీకు చెల్లి అవుతాను, ఇక్కడ ఉన్న అందరూ చెల్లి అవుతారు, మరి ప్రణాళి మాత్రం చెల్లి అవతా? తను నేను ఇద్దరం స్నేహితులం, తను నేను ఒకే వయసు, తను నేను ఒకే ఇంటి దగ్గర ఉంటాము, పెరిగాము కూడా అంటూ గట్టిగా కళ్ళు పెద్దగా చేసుకొని మరీ చెబుతోంది. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో మాకు అంతే ఆస్తి ఉంది. వాళ్ళ నాన్న మా నాన్న ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులం, నేను తను కూడా ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులం, ఒకే చోట పెరిగాము, ఒకే చోట ఉన్నాము, ఒకే చోట చదువుకుంటున్నాము. అలానే తను నేను ఇద్దరం ఒక్కటే, నేను నీకు చెల్లి అవుతే తను నీకు చెల్లి అవుతుంది అన్నయ్య, ఇది అవ్వాలి, ఇది నా రూల్ అంటూ చెబుతుంది. అలా డైలాగ్ బుక్క పట్టుకోకుండా ఒకేసారి అన్ని వర్డ్స్ చెబుతూ ఉంటే అడుగు వెనకకు వేస్తూ, అలా పురవ్ వెనకకు వేస్తూ అలా భయంతో వెళ్ళి ఒక బెంచ్లో లాస్ట్లో కూర్చున్నాడు మన హీరో పురవ్ గారు. పూర్ణ మాటలకు బెదిరిపోయాడు. తన చెల్లి వెంటనే అడిగిన ప్రశ్నలకు తన దగ్గర ఏ సమాధానం లేకపోవటంతో పక్కనే ఉన్న బెంచ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం తాగేసి మొహం మీద ఫ్రెష్ అవ్వడానికి అలా చన్నీళ్ళతో మొహం కూడా కడుక్కొనేస్తాడు మన హీరో పురవ్ గారు. అలా తాగేసిన బాటిల్ దూరంగా విసిరేసి ఊపిరి పీల్చుకొని, ఏంటి చెల్లి మరి అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగావు, నీ మైండ్లో ఏమన్నా క్వశ్చన్ బ్యాంక్ ఏమన్నా, మార్నింగ్ టిఫిన్ బదులు క్వశ్చన్ బుక్ ఏమన్నా చదివి వచ్చావా అని భయంతో అడుగుతాడు. నిజమే
కదా అన్నయ్య, వాళ్ళ నాన్నకు ఎన్ని అప్పులు ఉన్నాయో మాకు కూడా అన్ని అప్పులు ఉన్నాయి. అంటే మేము ఇద్దరం ఒక్కటే, మా ఫ్యామిలీస్ కూడా ఒక్కటే. అందుకే నీకు నేనే కాదు ప్రణాళి కూడా చెల్లి అవుతుంది. చెల్లి అని పిలువు అన్నయ్య అంటూ చాలా రిక్వెస్ట్గా, ఆర్డర్గా అడుగుతున్నట్టుగా అడుగుతుంది పూర్ణ. అయిపోయిందండో. ఇప్పుడు ప్రణాళిని చెల్లి అని పిలుస్తాడా? పూర్ణకి కూడా ఒకే సమాధానం చెబుతాడా? ఏం చెబుతాడో మన హీరో గారు స్కిప్ చేయకుండా చూడండి.